శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అయోధ్యలో శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ప్రతిష్టాపన అనేది పూర్తవడం జరిగినది. దాదాపుగా 500 సంవత్సరముల తర్వాత సప్తమోక్షపురములలో ఒకటైనటువంటి అయోధ్య నగరంలో శ్రీరామచంద్రుడు కొలువు తీరినాడు. ఈ 500 సంవత్సరాలుగా కూల్చబడిన ఆలయాలే మన చరిత్రగా చెప్పుకున్నాము. ఇకపై ఆలయాల పునాదుల మీద నిర్మించుకున్నటువంటి మందిరాలను చీల్చుకుంటూ నిల్చున్నటువంటి శ్రీరాముడి యొక్క ఖ్యాతిని, శ్రీరాముడి యొక్క చరిత్రనే మనము చూడబోతున్నాము. శ్రీరామ అనుగ్రహముతో ఈ దేశము కూడా గత వైభవమును సంతరించుకోబోతుంది అని నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసము ఉన్నది. స్వామి వివేకానందుల వారు అంటారు, మిగతా దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే ముందుకు ఆలోచించాలి, అంటే అడ్వాన్స్డ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక్క భారతదేశం మాత్రమే అభివృద్ధి చెందాలి అంటే వెనక్కు ఆలోచించాలి, వీలైనంత వెనక్కు చూడండి అంటూ ఉండేవాడు. ఎందుకంటే మనము గతంలోనే పూర్వకాల చరిత్రలోనే సాధించాల్సిందంతా కూడా సాధించి వేశాము అని ఎంతో పరిశోధన చేసి నటువంటి మహనీయుడు స్వామి వివేకానందుల వారు చెప్పడం జరిగినది. ఇది భారతదేశ చరిత్ర కాబట్టి ఖచ్చితంగా మనము ఉన్నతమైనటువంటి స్థితికి తిరిగి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయోధ్య నగరంలో రామ ప్రతిష్టాపన తర్వాత రామరాజ్యము అనేది పునఃస్థాపితము అనేది కావడం జరుగుతుంది. చాలామంది ఈ అయోధ్య రామ ప్రతిష్టాపన గురించి ఒక సందేహాన్ని నిన్నటి నుంచి అడుగుతున్నారు. మనం ఎక్కడ అయోధ్య రామ ప్రతిష్టాపన జరిగినా కూడా సీతారాముణ్ణి, లక్ష్మణుణ్ణి, ఇంకా కొన్ని చోట్ల భరత శత్రుఘ్నులను కూడా మనం పెడతాము కదా. మరి అయోధ్యలో మూలస్థానముగా చెప్పుకునే చోట ఒక రాముని విగ్రహాన్ని మాత్రమే స్థాపించినారు ఎందుకని చాలామంది అడుగుతున్నారు. అయోధ్య అనేది శ్రీరామచంద్రుల వారి యొక్క పుట్టిన స్థలముగా చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ బాలుడిగా శ్రీరామచంద్రుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. అందుకే బాలరాముడిగా మనకు దర్శనం ఇస్తున్నాడు. అంటే మనకు చూసినట్లయితే విగ్రహాన్ని కూడా మనం గమనించినట్లయితే 16 సంవత్సరముల ప్రౌఢ బాలుడిలాగా, 12-16 సంవత్సరాల బాలుడిలాగా, నవయవ్వనంలో ఉన్నటువంటి బాలుడిలాగా విగ్రహాన్ని తయారు చేయడం జరిగినది. ఈ విగ్రహంలో అద్భుతమైనటువంటి ఎన్నో విశేషములు ఉన్నాయి. దీంట్లో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అనేటువంటి దశావతారములను కూడా చుట్టూ ఆ మకర తోరణంలో పొందుపరచడం జరిగినది. అంతేకాదు శంఖము, చక్రము, పద్మము, ఓంకారము, బ్రహ్మ, హనుమంతుల వారు, ఆ విధంగా ఆ స్వస్తిక్ గుర్తు, శివుడు, ఇలా అనేకమైనటువంటి గుర్తులను అందులో పొందుపరచడం జరిగినది. అధో పద్మమును, ఊర్ధ్వ పద్మమును కూడా అందులో పెట్టడం ద్వారా అంటే దశావతారములను మనకు ప్రత్యక్షంగా గావించే విధంగా అద్భుతంగా ఆ యొక్క విగ్రహాన్ని రూపొందించినారు. చాలా అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రుల వారి యొక్క రూపం అది.